రాష్ట్ర వ్యాప్తంగా జైహో బీసీ సభలు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో డివిజన్లలో జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఆఖరి అంకంగా జైహో బీసీ సభ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రాజగ్రామం నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్గా ఉన్న మైదానంలో జరగబోతాం. ఈ సభను విజయవంతం చేయాలని, అంతేకాకుండా ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల ఉన్న అంకితభావం చిత్తశుద్ధిని మరొకసారి చాటేందుకు బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, సీనియర్ మంత్రి మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణ గారు, కొల్లు రవీంద్ర గారు, తదితర బీసీ నాయకులు పీతాని సత్యనారాయణ గారు, ఇతర బీసీ నాయకులు పెద్దలు అందరూ కూడా వివిధ కులాల సంబంధించిన నాయకత్వం కూడా అగ్రనాయకత్వం అంతా కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి రాజగ్రామంలో నిర్వహిస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారి పాదయాత్రలో భాగంగా యువగళం పాదయాత్రలో అనేక మంది బీసీ సోదరులు వివిధ సంఘాల వారు వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో బీసీల మీద దాడులు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు జరిగినాయి. దాదాపు 227 మంది వరకు చనిపోయారు. అనేక మంది మీద దాడులు చేశారు. గ్రామ బహిష్కరణలు కూడా చేసిన సందర్భాలు మనందరికీ తెలుసు. ఈ విషయాల మీద మాకు రక్షణ లేకుండా పోయింది. బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఒక చట్టం ఉంది, రక్షణ చట్టం. అలాంటి చట్టాన్ని మాకు కూడా చేయాలని బీసీ సంఘాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు గౌరవనీయులు నారా లోకేష్ గారు సూపర్ 6లో ఒక ప్రకటన చేశారు. అది మహానాడు వేదికగా ఈ తీర్మానం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఈ ఉమ్మడి ప్రణాళికలో ఇది భాగంగా ఏర్పాటు చేయనున్నారు. దానితో పాటు బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం, సామాజిక రక్షణ కోసం, విద్య కోసం, ఉపాధి కోసం, వైద్యం కోసం అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రణాళికలు ఆవిష్కరించబోతూ ఉన్నారు. కాబట్టి మరి ఇందులో భాగంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ సమావేశాల్లో టార్గెట్ కూడా ఇచ్చాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనకు దగ్గరలో జరుగుతున్న ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని గుంటూరు తూర్పు ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ గారిని మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి నాని గారు, కోయలమూడి రవీంద్ర గారిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ప్రణాళికను ఏ రకంగా రచించి ఈ జన సందోహాన్ని తీసుకురావడానికి, వారికి సౌకర్యార్థం ఏ రకంగా ప్లానింగ్ ఉందో తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఆ ప్రణాళికను అమలు చేయడానికి నజీర్ అహ్మద్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. అందుచేత మనం అందరికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి కులాలు బీసీలు. ఆ బీసీల గురించి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుంది కాబట్టి తద్వారా ఏ రకమైన చర్యలు తీసుకుంటే వారు మెరుగుపడతారనే అంశం మీద ఆ ప్రణాళిక ఉండబోతుంది, ఆ డిక్లరేషన్లో ఉండబోతుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనేటువంటి విధంగా పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు అన్ని విధాలుగా ప్రాముఖ్యతను కల్పిస్తూ బీసీలను ఆదుకునేటువంటి క్రమంలో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో
బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధికి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండేటువంటి విధానాన్ని తెలియజేసేటువంటి విధంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను అవగాహన కల్పించేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల ఖాళీ ప్రదేశంలో భారీ బహిరంగ సభ ద్వారా బీసీ డిక్లరేషన్ను ప్రకటించేటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వినూతనంగా బీసీలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది. వారికి కూడా రక్షణ కల్పించేటువంటి క్రమంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా బీసీల కోసం రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చి రేపు డిక్లరేషన్ని ప్రకటించేటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీసీలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి కూడా సామాన్య ప్రజలతో పాటు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కుల పెద్దలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పుర ప్రముఖులు కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు యావత్తు కూడా రేపు ఒక పండగ వాతావరణంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీలు జనసందోహంగా మారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీలు ఈ కార్యక్రమానికి తరలి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బీసీలని తరలించి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు బీసీల వల్ల అనేటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా వందలాది మంది వేలాది మంది బీసీ సోదరులు సోదరిమణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే జైహో బీసీ కార్యక్రమానికి గుంటూరు నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు బీసీ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈరోజు మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అట్లానే గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు అట్లానే పెద్దలందరూ దాసరి రాజా మాస్టర్ గారు అట్లానే మరి పోతినేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బీసీ సోదరులు రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుకుంటూ అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తున్నారో రేపు ఈ 4.5 సంవత్సర కాలంలో బీసీల మీద చేసినటువంటి దాడులు వైసీపీ పార్టీ వల్ల అత్యధికంగా నష్టపోయింది బీసీ కులాల వారే. బీసీలకి అనేక రకమైనటువంటి కార్పొరేషన్లు అని చెప్పేసి ప్రకటించి కార్పొరేషన్లో నిధులు లేకుండా చేసినటువంటి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రిని పారదోలాలని చెప్పేసి బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు బీసీ ప్రజలందరూ కూడా ఒకే తాటిపై వచ్చి రేపు చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు జైహో బీసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రావాలని విన్నవించుకుంటున్నాం.